భారత భాగవతాది కథలు మనం వినడం ఎందుకోసం అంటే కమఠంపు నివృత్తి కోసం. కమఠం అంటే తాబేలు, కచ్చపం, కమఠం, కూర్మం ఇవన్నీ తాబేటికి పేరు. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన నిగ్రహ శక్తి మనకివ్వలేదు. ఏదైనా ఒక అలికిడి వినపడితే, తాను చూడకూడని దృశ్యం కనపడితే, తాను భయపడే మాట వినపడితే, తాను సహించలేని స్పర్శ తగిలితే తాబేలు వెంటనే తన తల కాళ్ళు లోపలికి లాగేసుకుంది. ఏ జీవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన పరమాత్మ భగవద్గీతలో తాబేటిని ప్రస్తావించి 2వ అధ్యాయంలో చెబుతాడు. భగవద్గీతలో పరమాత్మ మాట తాబేలు ఎలాగైతే ఏదైనా తనకి ఇష్టం లేనివి ఏమైనా జరిగితే, అలికిడి వినపడితే అది తనకి ప్రమాదం కలిగిస్తుంది అనుకుంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయి భగవంతుడు సహజంగా తనకిచ్చినటువంటి డిప్పలాంటి కవచంలో దూరిపోయి తన రక్షణ తానే కల్పించుకుంటుందో, అలాగే ఇంద్రియాలు వ్యామోహానికి లోనైనప్పుడు మనిషి లోపలికి వెళ్ళిపోవాలి, అంతర్ముఖుడు కావాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రంలో చెప్పిన మాట. అంతర్ముఖులైన వాళ్ళకి భగవత్ స్వరూపం చిక్కినట్టుగా బహిర్ముఖులైన వాళ్ళకి చిక్కదు.